టు అరెస్ట్ బన్నీ, ఐ డెఫినెట్లీ థింక్ దట్స్ ఎ వెరీ రాంగ్ థింగ్. పుష్కరాలు, బ్రహ్మోత్సవాలు లాంటి వేడుకలు, తోపులాటల్లో భక్తులు చనిపోతే దేవులని అరెస్ట్ చేస్తారా? ఎన్నికల ప్రచారాల తొక్కిసలాటలో ఎవరైనా పోతే రాజకీయ నాయకులను అరెస్ట్ చేస్తారా? పొలిటికల్ మీటింగ్ ఏదన్నా జరిగితే పొలిటికల్ లీడర్స్ని అరెస్ట్ చేస్తారా? ప్రీ రిలీజ్ ఫంక్షన్స్లో ఎవరైనా చనిపోతే హీరోయిన్లను అరెస్ట్ చేస్తారా? భద్రతా ఏర్పాట్లు, పోలీసులు, ఆర్గనైజర్లు తప్ప ఫిలిం హీరోలు, ప్రజానాయకులు ఎలా కంట్రోల్ చేయగలరు అంటూ ఆర్జీవీ దిమ్మదిరిగే ప్రశ్నలు వేశారు. రామ్ గోపాల్ వేసిన ప్రశ్నలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇప్పుడు మీరు సపోజ్ పుష్కరాల్లోనూ లేకపోతే బ్రహ్మోత్సవాలు ఇలాంటివి జరిగిందనుకోండి, అప్పుడు దేవుడిని అరెస్ట్ చేస్తారా? ఇండియన్ సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ రియల్ లైఫ్లోనైనా తనకు తానే సాటి ఎవరూ లేరు పోటీ అన్నట్లుగా దూసుకుపోతూ ఉంటాడు. ఎవరికి భయపడని నైజం అతని సొంతం. రిలీజ్ ఈవెంట్స్ క్యాన్సిల్ చేసేలా, మీటింగ్లు క్యాన్సిల్ చేసేలా, లేకపోతే ఉత్సవాలు క్యాన్సిల్ చేసేలా ఏం క్యాన్సిల్ చేస్తారు? పోయిన వైసీపీ ప్రభుత్వంలో అప్పటి ప్రతిపక్షాన్ని టీడీపీ పార్టీని మరియు జనసేన పవన్ కళ్యాణ్ను సోషల్ మీడియా వేదికగా వ్యతిరేకమైన అనుచిత పోస్టులు చేసినందుకు ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆర్జీవీపై కేసులు నమోదు చేసి అరెస్టు చేసే దిశగా ప్రయత్నాలు చేస్తోంది. మరి ఈ నేపథ్యంలో ఆర్జీవీ తప్పించుకొని తిరుగుతూ తన స్టైల్లో ఎవరిని ఎలాంటి మాటలు అనలేదని, ఎవరికి వ్యతిరేకంగా తాను పోస్టులు చేయలేదని సెటైర్లు వేస్తున్నారు. మరి ఈ విషయం పక్కన పెడితే ఆర్జీవీ ఇటీవలే అల్లు అర్జున్ పుష్ప 2 విడుదల సమయంలో సంధ్య థియేటర్ వద్ద చోటు చేసుకున్న సంఘటన గురించి ప్రస్తావిస్తూ పలు సటైరికల్ వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాటలో రేవతి మృతికి కారణం అల్లు అర్జున్ ఎలా అవుతాడంటూ అతన్ని ఎందుకు అరెస్ట్ చేశారని ప్రశ్నించారు. అల్లు అర్జున్ అరెస్ట్ ని ప్రతి నటుడు వ్యతిరేకించాల్సిందేనని అన్నాడు. 2-3 లక్షల మంది వచ్చారు పట్టణాలు, అక్కడ ఏం జరగలేదు. 2-3,000 ఉంటారు, అంతగానే ఉంటారు కదా, అక్కడ అయింది. సో అది ఎవరు ఇంటెంట్ చేసింది కాదు. ఏ ఫిలిం స్టార్ అయినా, ఏ రాజకీయ నాయకుడు అయినా ఎక్కువ పాపులారిటీ సొంతం చేసుకోవటం నేరమా అంటూ నిలదీశారు. క్షణం సినిమా షూటింగ్ సమయంలో హీరోయిన్ శ్రీదేవిని చూసేందుకు లక్షలాది మంది వచ్చారు. ఆ సమయంలో 3 చనిపోయారు. ఈ ఘటనపై తెలంగాణ పోలీసులు శ్రీదేవిని అరెస్ట్ చేసేందుకు స్వర్గానికి వెళ్తారా అంటూ ప్రశ్నించారు. పాపులారిటీ ఎక్కువ ఉన్న సెలబ్రిటీ విషయాల్లో ఇలాంటివి గతంలో చాలా జరిగాయి. అప్పుడు స్పందించిన పోలీసులు ఇప్పుడు ఎందుకు అల్లు అర్జున్ను అరెస్ట్ చేశారంటూ రామ్ గోపాల్ వర్మ ప్రశ్నించారు. అంతకు ముందు కూడా రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేస్తూ తెలంగాణ పోలీసులకు, అధికారులకు దిమ్మ తిరిగిపోయేలా 4 ప్రశ్నలు వేశారు. అందులో పుష్కరాలు, బ్రహ్మోత్సవాలు లాంటి వేడుకలు, తోపులాటల్లో భక్తులు చనిపోతే దేవులని అరెస్ట్ చేస్తారా? ఎన్నికల ప్రచారాల తొక్కిసలాటలో ఎవరైనా పోతే రాజకీయ నాయకులను అరెస్ట్ చేస్తారా? ప్రీ రిలీజ్ ఫంక్షన్స్లో ఎవరైనా చనిపోతే హీరోయిన్లను అరెస్ట్ చేస్తారా? భద్రతా ఏర్పాట్లు, పోలీసులు, ఆర్గనైజర్లు తప్ప ఫిలిం హీరోలు, ప్రజానాయకులు ఎలా కంట్రోల్ చేయగలరు అంటూ ఆర్జీవీ దిమ్మదిరిగే ప్రశ్నలు వేశారు. రామ్ గోపాల్ వేసిన ప్రశ్నలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. మరి ఈ లాజిక్ ప్రశ్నలతో దిమ్మ తిరిగేలా ప్రశ్నించారు. మొత్తంగా మరొకసారి తనకు ఏది అనిపిస్తే అది మాట్లాడతానంటూ అంతా నా ఇష్టం అనే స్టైల్లో ఆర్జీవీ ప్రవర్తిస్తున్నారు.